ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాంతత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే 2026 సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా, ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావము మరియు వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా శుభయోగం సిద్ధించడానికి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా 2026లో వృశ్చిక రాశి జాతకులు అంగారకుడికంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, జనవరి నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు. అంగారకుడంతా కూడా జనవరిలో మీకంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ మే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క అంగారకుడంతా కూడా రాజయోగ కారకుడుగా ప్రధానంగా అంగారకుడు రవి మరియు బుధ భగవానుడంతా కూడా కలయికతోటి ఇక్కడ బుధాదిత్య యోగము మరియు రాష్ట్రాధిపతి అంతా కూడా చూసుకుంటే యోగకరంగా మారడానికి ఆస్కారంగా ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో మార్పు జరగడానికి కానీ, విదేశీయానంలో సిద్ధించడం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, ఆగస్టు నుంచి నవంబర్ లోపల వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి బృహస్పతి అనుగ్రహం వల్ల, శుక్రుడి అనుగ్రహం వల్ల సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా చంద్రభగవానుడు నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున రాశివశాత్తు ప్రధానంగా మీరంతా కూడా చంద్రభగవాను ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం, అన్నదానం విశేషంగా తరచుగా చేసుకోవడం వల్ల ప్రధానంగా పౌర్ణమి వేళల్లో ఎవరైతే అన్నదానం చేయడం కానీ చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది, మనశ్శాంతమైన జీవితం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా విశేషమైన కళ్యాణాలంతా కూడా ఆచరించాలి. శివపార్వతుల కళ్యాణం కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా వల్లి దేవసమైన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం, విశేషమైన పుణ్యక్షేత్రాల్లో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, కృత్తికా నక్షత్రము మరియు ఈ యొక్క షష్ఠి తిథి రోజు కానీ, ప్రదోషకాలంలో చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా పురాణ పట్టణంలో భాగంగా దేవీ భాగవతం పారాయణం చేసుకోవడం వల్ల, వివిధ బ్రాహ్మణత్వంతో ఈ దేవీ భాగవతం అంతా కూడా ప్రయాణం చేయించడం వల్ల ఎవరైతే గనక గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ధనయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది, రాజ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా మే నుంచి ఆగస్టు దాకా విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయిస్తూ ఉండండి, కూష్మాండ దానం చేస్తూ ఉండండి. శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు మీ జాతకరీత్యా ఈ గ్రహాలకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రీతికరంగా మరియు రాహువుకి మరియు శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి మరియు సూర్య భగవానుడికంతా కూడా జపము దానాది కార్యక్రమాలు జన్మజాతకం ప్రకారంగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది, విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా అదృష్టం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం వల్ల మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది, మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సినిమాల్లో అంతా కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళకు కూడా
ఈ యొక్క మధ్య భాగంలో మే నుంచి ఆగస్టు దాకా వ్యాపారంలో మార్పు జరిగినా కానీ, వ్యాపారంలో అదృష్ట యోగం సిద్ధించడం కానీ, ఆకస్మిక ధనలాభం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది. నూతన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మే నుంచి డిసెంబర్ దాకా మీరంతా కూడా మే నుంచి ఆగస్ట్ దాకా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, రాధశ్యామల యజ్ఞాతి కృతులు ఆచరించడం వల్ల, ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల, విశేషమైన హోమాలన్నీ కూడా పుణ్యక్షేత్రాల్లో ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోండి. దర్శనం మాత్రం చేతిని అనుగ్రహం కలుగుతుంది. కావున దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కూడా జపాన్ని ఆచరించండి. అదృష్టం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదానం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రథమార్థంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జర్మనీ నుంచి కుంభరాశి మరి శని భగవానుడితోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా. తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరడం జరుగుతుంది. మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం, మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా ఈ యొక్క వటక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతి కృతులు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కమలాత్మక దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి. అభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి, అంగారకుడికి, బుధ భగవానుడికి, శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.